నెక్స్ట్ లెసన్ మనకి సంస్థల పనితీరు అండి. 4th లెసన్ సంస్థల పనితీరు. ఈ లెసన్లో ఎలా పనిచేస్తాయి సంస్థలు అనేటివి చూస్తామండి. ఏదైనా ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవాలి అంటే ఎలా తీసుకుంటారు, ఇక్కడ ఫస్ట్ మనకు క్వశ్చనింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎలా తీసుకుంటారు అనేది పార్లమెంట్లో ఆమోదం పొందాలి, తర్వాత రాష్ట్రపతి సంతకం చేయాలి. సో ఈ విధంగా ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. అలా ఏమేమి చేస్తారు అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయాలంటే కనుక ఈ విధంగా కిందదంతా పాటించాలి అని చెప్పి ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్కి ఇచ్చారు. ఒకటే ఒక ఆఫీస్ మొమెంటం సంబంధించి ఎలా యాక్సెప్ట్ అయిందో ఇక్కడ చూద్దామని చెప్పి 1990 ఆగస్ట్ 13 1990 ఆగస్ట్ 13 భారత ప్రభుత్వం అనేది ఒక ఉత్తర్వును జారీ చేసిందంట. దాన్నే మనం ఏమంటామంటే ఆఫీస్ మెమోరాండం అంటాం. అట్లా ఏమైనా సరే దాని గురించి కన్నా అది ఉత్తర్వు కన్నా భారత ప్రభుత్వం కన్నా మనకు జారీ చేసిందంటే కదా దాన్ని మనము ఆఫీస్ మెమోరాండం అని చెప్తామండి. అట్లాగా సంఖ్యలు అనేటివి ఉంటే ఆ సంఖ్యలు బేస్ చేసుకుని జారీ చేయడం జరిగింది. క్రింది సంఖ్య చూసినట్టయితే ఇప్పుడు సంబంధించి దీనికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించింది, ఓకేనా. దీనికి సంబంధించి ఈ సంఖ్య అనేది ఇవ్వడం జరిగిందంట. సిబ్బంది మరియు ప్రజా ఫిర్యాదులు పింఛన్ మంత్రిత్వ శాఖలోని సిబ్బంది శిక్షణ విభాగంలో అధికారి అయినటువంటి జాయింట్ సెక్రటరీ ఈ ఉత్తర్వుపై సంతకం చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది మనకు చూసుకున్నట్టయితే చాలా చిన్నదన్నమాట. ఓకే, చాలా చిన్నది ఇచ్చారు, జస్ట్ ఒక పేజ్ ఇచ్చారు అంతేను. ఇది దేని గురించి, సాధారణ ఉద్యోగులు సేవలలో సామాజిక విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దానిపైన వాళ్ళు జారీ చేశారనమాట ఒక మెమోని, ఓకేనా. అదే మనకు దీన్నే మనకు ఆఫీస్ మెమోరాండం అంటాం, మెమో అంటాం మనం సింపుల్గా. అయితే చర్చలన్నీ జరిగేసి అంత ఆమోదం పొంది పార్లమెంట్లో అంతా ఆమోదం పొంది అంత ప్రాసెస్ అయిన తర్వాత ఈ విధంగా మనకు అమలు కోసం ఇంకా రెడీగా ఉన్నటువంటి టైంలో ఇక్కడ మనకు మెమో రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది మనకు యాక్సెప్ట్ చేసినట్టు. ఓకే, అంటే 27% ఖాళీలు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎవరికి, విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులకి. ఓకే, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తామండి. ఇది మనకు మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు దీని మీద చూసుకోవడానికి. ఓకే, దీని మీద కోరుతూ మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ మండల్ కమిషన్ తన నివేదిక అనేది తయారు చేసుకొని వాళ్ళకి అప్పగించడము, అది ఆమోదం పొందిన వరకు బాధ్యత అంతా ఇది తీసుకుంది. 1980 డిసెంబర్ 31న ఈ భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఇంకా మనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టడము, ఇంకా అదంతా ఆమోదం పొంది అదంతా ప్రాసెస్ ఇంకా చూస్తామండి కింది పక్క. సో మొత్తం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మెమోని రిలీజ్ చేశారు. ఈ విధంగా ఖాళీలు అనేటివి మీకు పెడతా ఉన్నట్టు రిజర్వేషన్ సంబంధించి. ఇదంతా మనకు జస్ట్ అవసరం లేదు. మనకు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో చూద్దామండి. ఇంపార్టెంట్ ఏంటంటే ఏ విధంగా వాళ్ళ అధికారులు ఉంటారు కదా మనకు పార్లమెంట్లో, లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొందుకుంటే ఏమవుతుంది, ఓకేనా. ఈ విధంగా మనకు క్రింది వాటిలో సరైనదేది సరికాందేది అన్న వాటిల్లో ఇస్తారు. అప్పటి వరకు మనకు చూసినట్టయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ రిజర్వేషన్ అనేది ఉండేదన్నమాట. అక్కడ మనకు ఆ మెమో జారీ చేసి అంతా చేసిన తర్వాత సివిల్ పోస్టులు సర్వీసుల్లో మనకి 27% ఓకే ఖాళీలు ఈబీసీ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, దీన్ని మనం ఎస్ఈబీసీ అంటాం. అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. సో వీళ్ళకు కూడా రివర్స్ చేయడం అనేది జరిగింది. సో అప్పటి వరకు ఎస్సీ ఎస్టీ అనేటువంటి వాళ్ళకే రిజర్వేషన్ ఉండింది. ఇప్పుడు మనకు 3వ వర్గం కిందికి ఎస్సీ బీసీ వాళ్ళు కూడా చేయడం అనేది జరిగిందండి. ఎంత ఉద్యోగాలకు రిజర్వేషన్, 27% ఉద్యోగ రిజర్వేషన్ అనేది కేటాయిస్తుంది ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. నిర్ణయాధికారులు ఎవరు అంటే ఇదంతా నిర్ణయం తీసుకునేది ఎవరు, ఓకేనా. ఈ మెమోరాండం జారీ చేయాలని చెప్పి ఎవరు నిర్ణయించడం జరుగుతుంది. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి మనకు ప్రధాన విధానకర్తలు ఉన్నారంటే అది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నాము. మన దేశంలో అటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఓకే ఇతర ప్రధాన విధానకర్తలు ఉంటారు. వాళ్ళ గురించి మనం కింద ఇచ్చారో చూద్దాము. రాష్ట్రపతి, ఓకేనా. రాష్ట్రపతి దేశం మొత్తానికి అధిపతి అని చెప్తామండి. దేశంలో అత్యున్నత సాధారణ అధికారం ఆయనదే అనమాట. రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్ అంటాం. నెక్స్ట్ ప్రభుత్వం చూడండి, ప్రభుత్వానికి అధిపతిని ఏమంటామంటే ప్రధానమంత్రి అంటాం. దేశం మొత్తానికి అధిపతి, దేశ అధిపతి అని రాష్ట్రపతిని అంతే, ప్రభుత్వానికి అధిపతి అని చెప్పి ప్రధానమంత్రిని అంటామండి. వాస్తవానికి చూసినట్టయితే అన్ని ప్రభుత్వ అధికారాలను ఈయన ఉపయోగించడం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశాల్లో కూడా ఎక్కువ నిర్ణయాలు ఈయన తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే, ప్రధానమంత్రి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంటుంది, ఇంకా మనకి పార్లమెంట్ చూడండి. పార్లమెంట్లో మనకి రాష్ట్రపతి గారు ఉంటారు, ప్లస్ 2 సభలు అనేటివి ఉంటాయి. ఒకటి రాజ్యసభ, ఇంకొకటి లోక్సభ. ఈ మూడింటిని కలిపే మనం పార్లమెంటు అని చెప్పి అంటాం. ఓకే, లోక్సభ రాజ్యసభలను కలిగి ఉంటుంది. 2 సభలు అంటే ఈ 2 సభలు అనమాట. ఓకే, ఈ ప్రధానమంత్రి ఎట్లా అవుతాడంటే లోక్సభలో మనకు ఎక్కువ మంది సభ్యుల యొక్క మద్దతు ఉన్నటువంటి మెజారిటీ వచ్చిన తర్వాత లోక్సభలో మనకి
మెజారిటీ ఎవరికైతే ఎక్కువగా వస్తుందో వాళ్ళ తరపున నాయకుడిని వాళ్ళు ప్రధానమంత్రిని చేయడం అనేది జరుగుతుందండి. ఇది ఆల్రెడీ మనం ముందు క్లాసెస్లో అంతా చూసుకున్నాము. ఈ ఆఫీస్ మెమోరం చేయడంలో అయితే వీళ్ళందరి ప్రమేయం అనేది ఉంటుందని, ఏదో ఒకరి వల్ల మాత్రమే కాదు. ఇక్కడ వాళ్ళకు పార్లమెంట్లో అంతా ఈ 3 డిస్కస్ చేసి రాష్ట్రపతి ప్లస్ మామూలు డిస్కస్ చేసేది లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ ఆమోదించేది రాష్ట్రపతి. ఓకే, ఇలా అందరూ భాగస్వామ్యం చేస్తేనే ఇదంతా మనకు తయారు కావడం అనేది జరుగుతుంది. సో వీరందరి పాత్ర ఉంటుందన్నమాట. ఈ ఆఫీస్ మెమోరాండం అంటే ఏంటంటే, ఒక సంఘటన ఏదైనా మనకి ఇప్పుడు ఇది నచ్చలేదు, సో రిటర్న్ వేసాము కోర్టుకి, మనకి ఇది కావాలి అని సరే ప్రభుత్వానికి వేసాము, దానిపైన అది సానుకూలంగా ప్రవేశించాలంటే మార్పులు చేర్పులు చేసి ఇచ్చేటువంటి ఆ తుది నిర్ణయాన్నే మనం ఏమంటామంటే ఆఫీస్ మెమోరాండం అని చెప్పి అంటామండి. భారత ప్రభుత్వం అనేది 1979లో రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించడం జరిగింది. ఫస్ట్ది అయితే మనం ఆ మండల కమిషన్ కూడా అక్కడ చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ అక్కడ మనకు మెమోలో అయితే 1980 అని ఉంది. ఇక్కడైతే మనకు ఫస్ట్ నియమించింది అయితే 1979, ఒక సంవత్సరం ముందు ఇచ్చారు. రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించడం జరిగిందన్నమాట భారత ప్రభుత్వం అనేది. దీనికి అధ్యక్షుడు ఎవరంటే బీపీ మండల్ అండి. అందుకనే దీని కమిషన్ ఏమని అంటామంటే మండల్ కమిషన్ అని కూడా అంటాం. మండల్ కమిషన్ అని క్రింది ఏ కమిషన్ని అంటాము అని అంటారు, రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్. ఓకేనా. భారతదేశంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడానికి సరైన ప్రామాణికను నిర్ణయించాలని చెప్పి వారికి డెవలప్మెంట్, వారి అభివృద్ధికి వారి అభ్యున్నతిని తీసుకురావాల్సిన చర్యలను సూచించాలి అని చెప్పి ఈ కమిషన్ వారిని కోరడం అనేది జరిగింది. మెయిన్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకి సంబంధించి అంటే ఎస్ఈబిసి. ఓకేనా. 1980లో కమిషన్ తన నివేదికను అందించిందండి. అనేక సిఫార్సులు చేసింది. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% 27% రిజర్వేషన్ కల్పించడం అనేది కూడా మనం చూసినట్టయితే ఇందులో భాగంగానే ఇది మనకు అప్లై అవుతుందన్నమాట. ఒకేసారి ఇక్కడ మనకు నివేదిక సమర్పించిన తర్వాత దీని సిఫార్సులపై అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి, చేయాలన్నా వద్దా అనేది మనకు పార్లమెంట్లో చర్చ అనేది జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత అనేక సంవత్సరాలుగా అనేక మంది పార్లమెంట్ సభ్యులు, పార్టీలు కమిషన్ సిఫార్సులను అమలు చేయాలా లేదా అని చెప్పి చాలా డిస్కషన్స్ అనేటివి జరుగుతాయన్నమాట. ఆ తర్వాత మాత్రమే ఇది మనకు ఆమోదం చెందుతుంది. 1989లో లోక్సభకు ఎన్నికలు అనేటివి జరిగాయి. జనతాదళ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తన అధికారంలోకి వస్తే ఈ మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తాను అని చెప్పి ఆశ చూపడం జరిగింది. సో దట్స్ వై ఏం చేస్తారు, ఆ ఎలక్షన్స్లో వాళ్ళని గెలిపించడము, తర్వాత అయిన తర్వాత చేయడము. సో ఇలా కూడా మనకు ఆల్రెడీ ముందు క్లాస్ చెప్పుకున్నాం కదా ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది అని చెప్పి. అంటే అక్కడ స్పీక్ సమస్య ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆశ చూపించి ఆకర్షించడం జరుగుతుంది. సో ఇక్కడ అదే మనకు ఈ జనతాదళ్ దాది మళ్ళీ ప్రభుత్వం రావడం జరిగింది. దానికి మనకు చూసినట్టయితే ఈ ప్రభుత్వానికి మనకు జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని నాయకుడు ఎవరంటే పివి సింగ్ అనమాట, ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఆ తర్వాత అమలు చేయడానికి సిఫార్సులు అనేటివి తీసుకోవడం అనేది జరిగిందండి. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి అని చెప్పి ఈ భారత రాష్ట్రపతి పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో వీళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. 1990 ఆగస్ట్ 6 మనకు డేట్లు ఏమి ఇంపార్టెంట్లే, మ్యాటర్ చూసుకోండి. కేంద్ర మంత్రిత్వ వర్గం ఈ సిఫార్సులను అమలు చేయడానికి ఒక నిర్ణయం అనేది తీసుకుంది 1990 ఆగస్టు 6న. మరుసటి రోజు ఏమైంది, ప్రధానమంత్రి అయినటువంటి విపి సింగ్ ఈ నిర్ణయాన్ని పార్లమెంట్ యొక్క ఉభయ సభల్లో ఒక ప్రకటన ద్వారా పార్లమెంట్కి తెలియజేశాడు. ఇది ఎలా అడుగుతారంటే ఒక మెమోంటోని దానికి సంబంధించి మనం మెమో రావాలంటే కనుక కింది ప్రాసెస్ చూడండి. ఆర్డర్ ఏది అనేది కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి భారత రాష్ట్రపతికి ప్రభుత్వ ఉద్దేశాన్ని భారత రాష్ట్రపతి గారికి తెలియజేయడం జరుగుతుంది. ఆమె మనకు భారత రాష్ట్రపతి ఏం చేస్తారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతారు. అంటే అక్కడ మనకు భారత పార్లమెంట్లో ప్రసంగంలో ప్రకటించడం అనేది జరుగుతుంది. తర్వాత వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.